సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన పునరుత్థాన ఆరాధన. గత వారం అంతటిలో దేవుడు మనలను, మన కుటుంబాలను కాచి కాపాడి భద్రత క్షేమాన్ని ప్రసాదింపచేసి ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు మనం దేవుని సన్నిధిలో నిలిచి ఆరాధన చేయవలసిన వారం. నేటి దినాన చదవలసిన వాక్య భాగములు మరియు వినబోచున్న వర్తమానాలు ఇదిగో మీకు ముందుగానే పంపించబడుతున్నాయి. సిద్ధపడండి. ప్రభుని ఆరాధన చేయుటకై వేగిరమే దేవుని సన్నిధికి రండి. ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమె. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 16వ అధ్యాయం 7, 8, 9 3 వచనాలలోని సారాంశమును క్లుప్తంగా మనము ధ్యానం చేయబోతున్నాం. మూలవాక్యంగా ప్రియులారా 8వ వచనం, సారాయి దాసీవైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. చిన్న ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మీ దైవ స్వరాన్ని వినిపింపచేయండి. యేసు నామమున ఆమెన్. ఆత్మీయులారా, మరి ఈ 3 వాక్యాల్లో ఉన్న భాగానికి ఒక అంశం, దేవదూత హాగరుతో సంభాషణ, హాగరు యొక్క ప్రతిస్పందన. ఓకేనా? శారాయి హాగరును హింస పెట్టినందున, శ్రమ పెట్టినందున ఆమె అబ్రాము యొక్క గుడారాలను, స్థలాలను విడిచి ఆమె తనంతట తాను స్వతహాగా జీవించాలనో, శ్రమలో చచ్చిపోవాలనో, మొత్తానికి ఏదన్నా కానీ గుడారాలను విడిచిపెట్టి ఆమె పారిపోతూ ఉంది. నిజానికి అబ్రహాము ఒక్కడు కాదు. అబ్రహాం ఇంట్లో శారా ఉన్నారు, పనివాళ్ళు, దాసదాసీలు, బహు విస్తార మంది అక్కడున్నారు. విషయం ఏంటంటే, వారందరి కళ్ళు గప్పి ఈమె వెళ్ళిపోతుంది. అద్భుతం. అందరూ ఈమెను చూడలేకపోయారు, కానీ యెహోవా దూత ప్రియులారా ఆమెను కనుగొని అన్న మాట చూస్తున్నాం. చూడండి 7వ వచనం చివరి మాటల్లో, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. అంటే ప్రియుల, మనుషులు ఆమెను విడిచి ఉండొచ్చు, మనుషుల కళ్ళు ఆమె కప్పి ఉండొచ్చు, కానీ దేవుని కన్నులు కప్పలేదు. దేవుడు ఆమెను చూస్తున్నాడు. దేవదూత, యెహోవా దూత, యెహోవా వాక్యము అనగా యేసు ప్రభుల వారే. హాగరును ప్రభు చూచారు. ప్రభు ఆమెను కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారు? అరణ్యంలో కనుగొన్నారు ఆమెను. నీటి బొగ్గ యొద్ద ఆమెను కనుగొన్నారు. ఆత్మీయులారా, ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా,
ఓ హాగరును మాత్రమే కాదు, వేదనలో ఉన్న ఆమెను మాత్రమే కాదు, ఇదిగో ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వినుచున్న నిన్ను ఆయన కనుగొని ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమె కలవరాలతో సమస్యలలో తట్టుకోలేక పారిపోతున్నప్పుడు, ఆమెకు నా అనే ఆదరణ లేనప్పుడు హాగరును కనుగొనిన దేవుడు నీ శ్రమలలో, నీ కష్టములో, నీ బాధలో నన్నందరూ మరిచి వెళ్ళిపోయారు నువ్వు అనుకుంటున్నావు చూచావా, నిన్ను మనుషులు మరిచిన మాట వాస్తవం అయ్యుండొచ్చు. అయితే ఈ ఉదయాన ప్రభు నిన్ను మరువని దేవుడిగా నీకు ప్రత్యక్షమవుతున్నారు. అద్భుతం. ఆదికాండం ఆరంభం నుండి ఇప్పటి వరకు ఈ 16వ అధ్యాయం వరకు దేవుని గూర్చిన కార్యాలు, దేవుని గూర్చిన సంఘటనలు, సందర్భాలు అనేకాలుగా ఉన్న దేవదూత నేరుగా మాట్లాడింది ఎవరితో? హాగరుతోనే. హాగరు ఒక అన్యురాలు. అబ్రాముతో దేవుడు మాట్లాడారు, దర్శనం ద్వారా మాట్లాడారు. ప్రియులరా, ఆ హానోకుతో దేవుడు మాట్లాడారు, వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఒక అన్యురాలై ఉండి దైవికమైన దర్శనం తన జీవితంలో దొరికింది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను దర్శిస్తారు. నీ జీవితంలో కూడా దేవుడు నీతో మాట్లాడతారు, నిన్ను బలపరుస్తారు. నీ ఎడల తన కృప వాత్సల్యమును ఆయన కనుపరుస్తారు. దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటంటే మొట్టమొదటిసారిగా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నారు. ఆ స్వరం, దేవదూత స్వరం దేవునిదే అని ఆమె గుర్తెరిగింది. మొదటి విషయం, ఆమెను దేవుడు కనుగొన్నాడు. ఆత్మీయులారా, నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కనుగొని ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఇక రెండో విషయం, ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని దేవుడు అడిగారు. దేవదూత అడిగితే ఇప్పుడు ఆమె ఏం చెబుతుందో చూసారా? నేను నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నాను. ఇప్పుడు అబద్ధం చెప్పిందా, నిజం చెప్పింది? ఈమె ఎవరు? ఓ అన్యురాలు. అబ్రహాం ఇంట్లో అప్పటికి దగ్గరగా 10 సంవత్సరాలుగా జీవిస్తుంది ఈమె. 75 సంవత్సరాల కాలంలో అబ్రహాము కనానుకు వచ్చి ఐగుప్తుకు వెళ్ళాడు. 86వ సంవత్సరంలో మరి ఇష్మాయేలు పుట్టాడు. ప్రియులారా, అనగా దగ్గరగా 9-10 సంవత్సరాలుగా అబ్రహాం ఇంట్లో ఏముంటుంది? విగ్రహారాధన నుండి వచ్చింది. మొదటి విషయం, దేవుడిని గుర్తెరిగింది. ఇక రెండో విషయం ఏంటో తెలుసా? దేవునికి నిజం చెప్తుంది. కయ్యూనో, మీ తమ్ముడు ఎక్కడా అంటే, మా ఓడికి నేను కాపలా ఉన్నా అంటాడు ఆయన రెక్లెస్గా. గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అని దైవజనుడు అడిగితే, అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళేది బోధకుడా పాస్టర్ గారు, నేను ఇక్కడే ఉన్నాను అంటూ అబద్ధం చెప్పాడు. అననీయ సఫేరా ఇంతే వచ్చిందా, పొలం అమ్మితే అంటే వారు అబద్ధం చెప్పారు. పిల్లారా, విషయం ఏంటో తెలుసా? ఈ హాగరు దేవదూతకు తన జీవితంలో నిజం చెప్తున్నారు. ఆమె అన్యురాలై ఉన్న, అన్యస్థితిలో పుట్టి పెరిగిన, అబ్రహాం ఇంట్లో పొట్టపోసుకుంటూ గడిపేస్తున్న తను భక్తిగల జీవితంలో దేవుణ్ణి గుర్తెరిగిన తర్వాత దేవునికి నిజం చెప్తున్నారు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవునయ్యా. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, అది నీకే తెలియనయ్యా. ప్రియులరా, ఓ అన్యురాలై ఉండి దేవుని స్వరాన్ని గుర్తెరిగి దేవుని కనుసన్నల్లో దాచబడితే, అదే అన్యురాలు దేవుడు మాట్లాడితే ఆ దేవునికి ప్రతిస్పందనగా నిజం చెబుతుంది. పెద్దలు అంటారు, నిజమంట నిప్పు లాంటిదట, దాన్ని ఎవరు దాయలేరు. పిల్లరా, ఆమె యొక్క యథార్థత, అయ్యా నేను ఇలా పారిపోచున్నానయ్యా
అది నన్ను శ్రమ పెట్టింది నా యజమానురాలు, కనుక నేను పారిపోచున్నాను, నీకు అక్కడ బ్రతకలేను, ఆ జీవితాన్ని నేను జీవించలేను, నేను వెళ్ళిపోతున్నానయ్యా. ప్రభు చెప్పారు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావో అక్కడికి నువ్వు తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద లోబడి ఉండు. ప్రియులారా, అన్యురాలైన హాగరుతో దేవుడు మాట్లాడింది ఇదే మొదటిసారి కదూ. ఆ మొదటిసారి సందేశానికే ఆమె జీవితాన్ని మలచుకుంది. ఏ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ఆ ఇంటికి తిరిగి నడిపించబడింది. ఏ యజమానురాలు దగ్గర ఉండొద్దు అనుకుందో ఆ యజమానురాలు చేతి క్రింద అణిగి ఉండడానికి తీర్మానం చేసుకుంది. మరలా అబ్రహామే తను తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టేంత వరకు ఏనాడు తన బ్యాగ్ సర్ది బయటికి వెళ్ళలేదు. చూసారా, ఒక అన్యురాలు దేవుని మాటకు అంతగా లోబడిపోతే ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని పిల్లలం అంటూ చలామణైపోతూ మనకి ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, యూట్యూబ్లో మార్చి మార్చి మనం ప్రోగ్రాంలు చూసినా మార్పు అనేది కష్టమైపోతుంది. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? హాగరు ఒక్క మాటకి తన జీవితాన్ని మార్చేసుకుందండి. చావైన బ్రతుకని ఆ ఇంట్లోనే పడి ఉంటానంటూ తిరిగి వెళ్ళి అణిగి మనకి జీవించింది. అద్భుతం. ఓ కుమారునికి అంది. దేవుని మాట వింటే, దేవునికి నిజం చెబితే, దేవుని మాటకు లోబడి ప్రకారంగా జీవిస్తే ఎంతగా ఆశీర్వదించబడతామో హాగరు జీవితం మనకు అర్థం పడుతుంది. ఆత్మీయులారా, మనం దేవునికి నిజం చెబుదాం, దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడి మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి దేవ స్తోత్రం. దీవించి ఆదరించి బలపరచండి, పరిశుద్ధపరిచి కృపతో నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్.